రైతులు ఇలా ఫోన్లు చూసి బంద్ చేసింది. ఫోన్లు చూస్తలేరు. ఇక 2 ఎకరాల కాడికి వచ్చింది రైతు బంద్. ఇక ముంగడికి పడుతుందో పడదో ఏమవుతుందో ఎక్కలేదు. కానీ ఇన్నర్ పాపం పెద్ద పెద్ద మాటలే. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? చెప్తా రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు ఎలక్షన్ ముందు? కేసీఆర్ పిచ్చి వచ్చినట్టు 10,000 ఎత్తుడు, మీరు ఆగురు జరుగు ఆగురు 9 తర్వాత నేను వస్తూనే ఉన్నా, 15,000 ఇప్పుడు తీసుకోకుండ్రి, తెల్లారి 15,000 ఇస్తాను. పడ్డాయా మరి 15,000? ఆ 15,000 వీటిని ఉన్న 10,000 పడతారు ఇప్పుడు అందరు. అందుకే రైతులు ఒకరి మొగాలు చూసుకుంటారు. నిన్న మొన్నటి దగ్గర అడుక్కున్నారు, అని నీ కొట్టదా అంటే నీ కొట్టదా, నీ కొట్టదా అంటే నీ కొట్టదా. ఇప్పుడు ఏమైంది? ఇక అడుగుడు బంధు, ఇప్పుడు పడితే అప్పుడే పడుతుంది, ఏదో దేశకాల పెడితే ఎప్పుడో ఒకప్పుడు అని విడిచిపెట్టి వాళ్ళు రైతులు గరం ఉన్నారు. ఊళ్ళల్లో తెలుస్తుంది మార్పు ఏమైందో తెలుస్తుంది, బాధపడుతున్నారు. ఎందుకు? మరి మా కేసీఆర్ ఉన్నప్పుడు సరిగ్గా వారం 10 రోజులల్లా 7,500 కోట్ల రూపాయలు 70 లక్షల రైతుల ఖాతాలలో ఫోన్లు టింగు 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 అనుకుంటే మంచిగా వారం 10 రోజుల్లో పడుతుండే. ఎందుకు? కేసీఆర్ కు ఒక ప్రణాళిక ఉండే, ఒక పద్ధతి ఉండే, ఒక వ్యూహం ఉండే. ఏదైనా పని చేస్తే దాని మీద కమిట్మెంట్ ఉండే. మొత్తం 2 నెలల పాటు కష్టపడి 7,500 కోట్లు ఒక పక్కకు పెట్టి రైతులకు సబ్జెక్ట్ కాబట్టి 70 లక్షల మంది రైతులు ముచ్చట కాబట్టి అది కూడా వాళ్ళు నాట్లేసే టైంకు ఎరువులు విత్తనాలకు వాళ్ళకు కూలి పనులకు పైసలు అందాలి కాబట్టి కమిట్మెంట్ తో కేసీఆర్ గారు అట్లా పక్కకు పెట్టి దాన్ని మరి ఒక ముద్దకు తీసుకొచ్చి అప్పుడు దాన్ని ఇస్తుంది. వీళ్ళకు ఉందా కమిట్మెంట్? నిన్న పోయిన ఒక సమావేశానికి కాంట్రాక్టర్ల బిల్లులు ఇస్తామని మాట్లాడుతారు. కాంట్రాక్టర్లతో మీటింగ్లు పెడతారు, రైతులకు మాత్రం మీటింగ్ లేదు, సమాచారం లేదు. రైతు బంధు ఎప్పుడు పెడుతుందా అంటే ఎప్పుడు పడుతుందా అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అంటున్నారు, రైతు బంధు పడలేదు అన్న వాళ్ళు చెప్పు తీసుకొట్టుకుని అంటున్నారు. ఎందుక మార్పు మనం పెట్టుకుంది? చెప్పు తీసి కొట్టించుకుంటాం కదా. రైతు బంధు ఎప్పుడు పడుతుంది రాయి అంటే దానికి చెప్పు తీసి కొడతాం. నేను అడుగుతా ఉన్నా, మరి చెప్పు తీసి కొట్టమంటున్నారు కదా వెంకటరెడ్డి గారు, మరి మీరు దావోస్ పోయి పచ్చి అబద్ధాలు చెప్పినందుకు మీ ముఖ్యమంత్రి ఏం చెప్పిండు? ముఖ్యమంత్రి అడవై రైతు భరోసా చాలు చేసిన నేను అని చెప్తున్నాడు. దావోస్ పోయి అక్కడ సదస్సులో ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు. చాలా అయిందా రైతు భరోసా మీ దగ్గర? చేయలేదా? 15,000 పడుతున్నాయా? రైతు బంధు తీసేసి రైతు భరోసా పెడతామన్నారు, 10,000 తీసేసి 15,000 ఇస్తామన్నారు. చాలా అయిందా కాలేదా? అయిందా కదా? గడిగే పని. గాంధీ ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి పోయి స్విట్జర్లాండ్ పచ్చి అబద్ధాలు చెప్పొచ్చునా? ఇంత దుర్మార్గమా? అరే పోనీ అబద్ధం చెప్పినావు సరే, అబద్ధాలు చెప్పి గద్దెకెక్కినావు అది కూడా సరే, కానీ రైతు బంధు అయిన ఆయన పోనీ కేసీఆర్ ఇచ్చిందని ఇయ్యంటే దానికి చెప్పు తీసి కొడతా అంటాడు. ఇంత అహంకారం! చెప్పు తీసి కొడతామనే రైతులు, చెప్పు తీసి రైతులను కొడతామనే ఈ పార్టీని, కాంగ్రెస్ పార్టీని మరి మీరు రేపు ఓటుతోని కొట్టాలి పార్లమెంట్ ఎన్నికల్లో అని చెప్పి చేస్తా ఉన్నాం. రైతులకు చెప్పాలి, ఓటుతోని కొట్టండి, ఓటుతో వేటేయండి. మనం చెప్పులు తీసి మన చెప్పులు ఖరాబ్ చేసుకునే అవసరం లేదు. ఓటుతోని వేటేయాలి. వీళ్ళ అహంకారానికి బుద్ధి చెప్పాలి. 1 కాదు 2 కాదు, ఎన్ని మాటలు చెప్పిండండి రేవంత్ రెడ్డి గారు. డిసెంబర్ 9 ముందు ప్రెస్ మీట్ పెట్టిండు. కేసీఆర్ అనుకుంటాడు రుణమాఫీ చేసిన కదా, చేయగానే 2 సార్లు రుణమాఫీ చేసిన కాబట్టి రైతులు నాకే ఓటేస్తారు అనుకుంటుండు. నేను మా రైతన్నలకు చెప్తున్నా, మీ రుణమాఫీ అయిపోతే మంచిది, అర్జెంట్ గా బ్యాంకు కొనరి, డిసెంబర్ 9 నాడు నేను వస్తున్నా, 2 లక్షల రుణం తెచ్చుకోండి, ఇప్పటిదాకా తెచ్చుకోని వాళ్ళు ఉంటే కూడా వెంటనే పోయి తెచ్చుకోండి అని రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట వాస్తవం కాదా? చూడలేదా మీరు వీడియోలు? ఇక్కడ వీడియో పెట్టి చూపెడితే అయిపోతుంది కానీ మర్చిపోయి చూపెట్టినారు. 2 లక్షలు తెచ్చుకోండి అంటే మన వాళ్ళు కూడా పాపం పోయి తెచ్చుకున్నారు. మా గిరిజన సోదరులు, మా దళిత సోదరులు, రైతులు తెచ్చుకున్నారు. చిన్న సన్నకారు రైతులు ఆశపడ్డారు, తప్పేం లేదు, తెచ్చుకున్నారు. మరి ఏమైనా డిసెంబర్ 9 నాడు సంతకం పెడతా 2 లక్షల రుణమాఫీ అయిపోతుంది అన్నాడు. అది ఏమాయంటే మళ్ళీ కోపం వస్తాను వాళ్ళు. గింత ఎగిరిత పడతారా, గింత ఎత్తి పడతారా? వెళ్తే మేం పడతలేం, ఎగిరితం మేం పడతలేం, తొందర మేం పడతలేం. మీరే చెప్పారు కదా డేటు 9 డిసెంబర్ అని చెప్పింది ఎవరు? మనమా మీరా? రేవంత్ రెడ్డి చెప్పిండు 9 నాడు సంతకం పెడతాను. మరి ఏమాయ రేవంత్ రెడ్డి గారు? డిసెంబర్ 9 వాయ్, జనవరి 9 వాయ్, ఫిబ్రవరి 9 రానివ్వట్టే 7వ ఆయన రుణమాఫీ అంటే మళ్ళీ వాళ్ళు అగో మీరు ఇంకా కూడా అధికారం ఉన్నట్టే మాట్లాడుతున్నారు, బాగా అహంకారంగా మాట్లాడుతున్నట్టు ఒక ఆయన. నేను అంటున్నాం అయ్యా మేము అధికారం ఉన్నామని మేము అనుకుంటలేము, మీరు అనుకుంటున్నారు మేము అధికారం ఉన్నామని. ఇంకా కూడా మీరు చూడరు, అసెంబ్లీ చూడరు, వాళ్ళు లేచి వాళ్ళు నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు ముఖ్యమంత్రి. అరే నాయన నువ్వే ముఖ్యమంత్రి అయ్యా, నువ్వెవరిని ప్రశ్నిస్తావు? నిన్ను నువ్వే ఎవరెవరిని ప్రశ్నించాలి స్వామి?
లేచి నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. పాపం ఆయన ఇంకా అలవాటు అయితే లేదు పాత్ర. అందుకే లేచి హరీష్ రావు గారిని మంత్రి గారు మాట్లాడుతున్నారు. కాదు ఆయన నువ్వు మంత్రి. ఆ జూపల్లి కృష్ణారావు లేచి హరీష్ రావు గారిని పట్టుకుని ఆర్థిక శాఖ మంత్రి గారిని అడుగుతున్నాడు. అరే నాయన ఆయన కాదు, ఆయన మాజీ మంత్రి అంటే ఆయనకు అర్థమైంది. బాధ ఏంటంటే వాళ్ళు అనుకుంటలేరు, వాళ్ళ అధికారంలో మనం వాళ్ళే అనుకుంటలేరు. ఇంకా మనమే అధికారం ఉన్నట్టు ఇంకా మనమే ప్రశ్నిస్తున్నాం. వాళ్ళకి యాద్ చేద్దాం. మనం కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇదివరకు మనం ఇచ్చేటోళ్ళు. వీళ్ళందరూ జెడ్పీటీసీలు, ఎంపీలు, సర్పంచులు, మీ ఎంపీ గారు, మీ ఎమ్మెల్యే గారు చెక్కులు ఇచ్చేది. ఏమన్నారు వాళ్ళు? కొత్త కళ్యాణ లక్ష్మి ఇస్తారా? తులం బంగారం ఇస్తామన్నారు. మరి అడగద్దా తప్ప? తులం బంగారం ఎప్పటి నుంచి ఇస్తారని అడుగుతున్నాం. మనం మేమే అంటలేదు. ఎప్పటి నుంచి ఇస్తారు మీరు చెప్పుర్రి అంటే దానికి మళ్ళా టైం ఇయరా ఇస్తాం భయ్. మేము ఏమంటున్నాం ఇట్లా? మా సార్ చెప్పిండు కేసీఆర్ 100 రోజులు ఏమనుకుర్రా నాయన వీళ్ళను. ఎందుకంటే 100 రోజులు పాపం వాళ్ళు కూడా కుర్చీ చదువుకోవాలి, అన్ని చూసుకోవాలి, లెక్కపత్రం అంటే సరే మేము కూడా గమ్మునున్నాం, ఏం అనలేదు. ఇందుకు అనద్దు. నిజంగా కూడా అక్కసు వెళ్ళగక్కినటువంటిది. ప్రజలు మనకు 10 ఏళ్ళు ఇచ్చారు, అలాగో 3 నెలలు 100 రోజులు టైం ఇస్తే తప్పేం కాదని అనుకున్నాం. అనుకొని మేమేం మాట్లాడలేదు. మొదలు 3-4 రోజులు మంచిగా మర్యాద మన గడ్డం ప్రసాద్ కుమార్ గారిని స్పీకర్ చేస్తుంటే నేనేమైనా మన పార్టీ నుంచి ఏకగ్రీవం చేయాలని ఫోన్ చేసి తప్పకుండా చేద్దాం, మేము నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా ఉంటాం, మీకు ఇలా ప్రజల అవకాశం ఇచ్చారు, మీరు నడుపుని, మాకేం బాధ లేదు, మాకు 10 ఏళ్ళు ఇచ్చారు, మీకు 5 ఏళ్ళు ఇస్తారు, నడుపుని మంచిగా మరి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకోండి, నిలబెట్టండి అని చెప్పి పోయి నేను కూడా సంతకం పెట్టిన. ప్రసాద్ అన్న స్పీకర్ అవుతుంటే వికారాబాద్ ఎమ్మెల్యే సంతోషం అని చెప్పి సంతకం కూడా పెట్టచ్చు. అంత మర్యాదగా ఉన్నాం. మనం అసెంబ్లీకి పోయినాం, అసెంబ్లీ పెట్టి ఇక పెట్టినాక గవర్నర్ గారిని పిలిచి మాట్లాడించారు. ఇక గవర్నర్ ప్రసంగం ఎట్లుండే అంటే ఇంత గలీజ్ ఉండే అంటే ఒక సామాన్య కాంగ్రెస్ కార్యకర్త కూడా ఎలక్షన్లకు అంత హీనంగా మాట్లాడాడు. అంత దుర్మార్గమైన ప్రసంగం పెట్టిదాన్ని. ఏమన్నారల్లా? కేసీఆర్ మొత్తం నాశనం చేసిండు, తెలంగాణ వ్యవసాయం నాశనం చేసిండు, విద్యుత్ రంగం నాశనం చేసిండు, అప్పుల పాలు చేసిండు, రాష్ట్రం దివాలా తీయించిండు అని మాట్లాడి గిన్ని దివాలా కోరు మాటలు మాట్లాడిన గుక్కుటమ్మ మన నాయకుడిని. అందుకే ఆ రోజు శాసనసభలో లేచి ఇక వాళ్ళు మాట్లాడుతుంటే మాకు కూడా గొంతింపక తప్పలేదు. మేము విమర్శ చేయొద్దు అనుకున్నాం, 100 రోజులు మాట్లాడద్దు పాపం కొత్త ప్రభుత్వం కదా అనుకున్నాం. ఇక మేము లేచి మేము కూడా మాట్లాడినాం. నేను మాట్లాడినా, జగదీష్ రెడ్డి గారు, హరీష్ రావు గారు అందరం మాట్లాడినాం. మీరు చూసి రాలేదు అసెంబ్లీ మంచిగా మాట్లాడినాం. మనలో మరి కేసీఆర్ గారు పంపించిన 3 సైనికులు మాట్లాడితేనే రేవంత్ రెడ్డి తట్టుకోలేకపోతున్నాడు. ఏమంటుడు పాపం మన ఇంటర్వ్యూలో ఎత్తుకుంటుండు. నేను ఇంకా కుర్చీ చదువుకోలేదు, బావబామ్మర్లు వచ్చి అటొక చెప్ప వాయిస్ మరి మేము మాట్లాడితేనే గట్టుంటే మరి కేసీఆర్ దిగితే ఎట్లుంటుంది ఆలోచన. మనం బేజారయ్యేదేం లేదు, మళ్ళా కేసీఆర్ సార్ ఫిబ్రవరి 1 రోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. బడ్జెట్ సెషన్ కూడా హాజరవుతాడు. రంజిత్ రెడ్డి ప్రచారం కూడా వస్తాడు కేసీఆర్. తప్పకుండా మళ్ళీ మన నాయకుడు బయటకు వచ్చి ఆ రేపటి రోజు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం చేసే ప్రతి సందర్భాన్ని తప్పకుండా మనం అన్ని విషయాలు చెప్పాలి ప్రజలకు కూడా మళ్ళీ ఒకసారి.